హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మా వీడియోని ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి అండ్ మీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియో ఎలా ఉందో మీరు ప్లీజ్ కామెంట్ రూపంలో మొత్తం తెలియజేయండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మెగాస్టార్ చిరంజీవి గారిది గ్లిమ్స్ రిలీజ్ అయింది. సో మన ఫేవరెట్ ఎవరికైనా నచ్చే ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు చిరంజీవి గారిది బర్త్డే అండ్ చిరంజీవి సార్ ప్లీజ్ హ్యాపీ బర్త్డే మీకు కూడా. సో ఆయన బర్త్డే సందర్భంగా అండ్ అనిల్ రావుపూరి డైరెక్షన్లో వస్తున్న మూవీ టైటిల్ గ్లిమ్స్ మొత్తం రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ టైటిల్ వచ్చేసి మన శంకర వరప్రసాద్ గారు పండుగకి మళ్ళీ వస్తున్నారు, పండుగకి వస్తున్నామని చెప్పి ట్యాగ్ లైన్ తోటి మూవీ టైటిల్ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. మామూలుగా లేదు అసలు. గ్లిమ్స్ చూస్తుంటే మాత్రం నాకైతే మైండ్ చాలా ఎమోషనల్ అనిపించింది. ఎందుకంటే అసలు నేను ఎప్పుడు కూడా చూడలే అసలు చిరంజీవి గారిని ఈ టైప్లో. సో తన యొక్క స్టైల్ని, తన యొక్క స్వాగ్ని, ఈ స్టైల్ మాత్రం నేను ఇప్పటివరకు చూడలేదు. ఎప్పుడో గరానా మొగుడు మూవీ లాంటి అప్పుడు తన యొక్క వేరియేషన్ చూసాము. చాలా రోజుల తర్వాత చిరంజీవి గారిని ఫుల్ఫిల్ స్టైల్లో మాత్రం ఈ గ్లిమ్స్లో మాత్రం డైరెక్టర్ అనిల్ మాత్రం చూపించడం జరిగింది. సో చాలా చాలా అంటే ఎక్స్ట్రాడెడ్గా ఉన్నది. అండ్ తాను నడుచుకుంటూ వస్తుంటే ఆ సిగరెట్ ఇలా ఇస్తుంటే మాత్రం టైటిల్ వెంకటేష్ గారు చెప్తారు. సో మన శంకర్ వరప్రసాద్ గారు పండుగకి వస్తున్నామని చెప్పి డైలాగు వెంకటేష్ గారు వాయిస్ తోటి ఓపెన్ చేసిన ఈ టైటిల్ గేమ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చిరంజీవి గారు మాత్రం ఈ మూవీలో లుక్లో మాత్రం అద్దరగొట్టారని చెప్పొచ్చు. 70 ఏళ్ళు ఉన్నా కానీ తన యొక్క ఇంత స్కిన్ కానీ తన యొక్క స్టైల్ తోటి మాత్రం ఎక్కడ కూడా తగ్గలే అని చెప్పొచ్చు. కుర్ర హీరోలకి, యంగ్ హీరోలకి ఏమాత్రం తగ్గకుండా ఉన్నానని చెప్పి నిరూపించడానికి ఈ గ్లిమ్స్ ఒక్కడే సరిపోద్దని చెప్పొచ్చు. సో చిరంజీవి గారి యొక్క పెర్ఫార్మెన్స్ మొత్తం హ్యాట్సప్ అని చెప్పొచ్చు. సో ఈ గ్లిమ్స్లో మెయిన్గా స్టార్టింగ్ ఓపెన్ చేయగానే కారు దిగుతాడు. సో కారు దిగిన తర్వాత బాడీ గార్డ్స్ మధ్యలో ఇలా స్టైల్గా నడుచుకుంటూ వస్తుంటే ఒక సిగరెట్ ఇలా పీల్చుకుంటూ సో ఇలా ఇసిరేస్తాడు. సో ఆ స్టైల్ అనేది కొంచెం కొత్తగా ఉన్నది, చిరంజీవి గారికి మాత్రమే సూట్ అవుతుంది. సో మొత్తం వల్ల అనిల్ రావుపూరి గారు ఈసారి చిరంజీవి గారిని ఎలా చూపించబోతున్నారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా. సో తాను చెప్పిన విధంగా ప్రకారం చిరంజీవి గారిని ఒక వేరే లెవెల్లో చూపించబోతున్నారు. ఇందులో వెంకటేష్ గారు కూడా నటిస్తున్నారంట. సో వీళ్ళిద్దరు కాంబోలో వస్తున్న ఈ మూవీ ఏ రేంజ్లో ఉంటుందో మనకు మాత్రం ఇంకా చెప్పనవసరం లేదు. సో డెఫినెట్గా అందరికీ ఈ మూవీది బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు. సో ఈ మూవీ ఆల్రెడీ గ్లిమ్స్ తోటి టైటిల్ తోటి ఆల్రెడీ ఫుల్ మార్కెటింగ్ అయిపోతుంది. సో ఈ మూవీని ఇంకొక ప్రత్యేకమైన ఆకర్షణ ఏంటంటే చిరంజీవి గారి డాటర్ ఈ మూవీకి ప్రొడ్యూసర్గా చేస్తున్నారు అండ్ సైన్స్ స్క్రీన్ మీద ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. సో మొత్తములో చిరంజీవి గారి యొక్క స్టైల్, ఆయన యొక్క స్వాగ్ కానీ, ఆయన యొక్క స్టైల్, స్టామినా కానీ, యాక్టింగ్ కానీ హ్యాట్సప్ అని చెప్పొచ్చు. ఆయన యొక్క ఎక్కడ కూడా ఇంత గ్రాఫిక్ వాడినామన్న అదుగోలేదు. సో తాను గన్ను పట్టుకొని నడుస్తున్న నడక కానీ ఎక్కడ అసలు గ్లిమ్స్ లాగా లేదు అసలు అది. సో ఒక టీజర్ రిలీజ్ చేసి ఒక ప్రపంచం సృష్టించేలాగా చిరంజీవి గారి బర్త్డేకి ఈసారి మాత్రం సృష్టించడం జరిగింది. సో అదేవిధంగా ఇందులో సో తన బర్త్డే సందర్భంగా ఈరోజు తనకు 2 గిఫ్ట్లు అని చెప్పొచ్చు. ఒకటి వశిష్ఠ గారు ఇస్తున్న విశ్వంబర గ్లిమ్స్ అండ్ అనిల్ రావుపూరి గారు ఇస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ గ్లిమ్స్ కావచ్చు. సో ఇద్దరు యంగ్ డైరెక్టర్లే. సో చిరంజీవి గారిని ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్లో చూపిస్తున్నారు. సో యాక్షన్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ తోటి అందరినీ ఆశ్చర్యపరిచేలాగా ఈ గ్లిమ్స్ మాత్రం ఉన్నది. సో చాలా చాలా ఎక్స్ట్రాడెడ్గా ఉన్నది. చూస్తే మాత్రం మర్చిపోయింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్గా ఉన్నది. ఈ 2-3 రోజులు మొత్తం మన చిరంజీవి గారిదే ఉంటుంది. సో అంత ఆ వేరియంట్స్ తోటి మన గ్లిమ్స్ మాత్రం బీభత్సంగా ఉంది. అండ్ మన శంకర వరప్రసాద్లో నయనతార గారు నడుస్తున్నారు. అండ్ ఈ మూవీకి బీమ్స్ సీరియస్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మాత్రం బాస్ అనే దాంతో చాలా ఎక్స్ట్రాడెడ్గా ఇచ్చాడు. సో ఇంటున్న కొద్ది వినాలనిపిస్తుంది ఆ సోర్స్ కాబట్టి. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా చాలా బాగున్నది. మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ చిరంజీవి గారిని మనం ఈ స్టైల్లో మొత్తం ఇరగదీసాడని చెప్పొచ్చు. సో ఇంకా స్పెషల్ అట్రాక్షన్ విక్టర్ వెంకటేష్ గారు వాయిస్ యాడ్ చేయడం అండ్ తను కారు దిగి సిగరెట్ వెలిగించుకొని బాడీ గార్డ్స్ మధ్యలో నడుస్తూ ఉంటే అది మామూలు స్వాగ్ కాదు. సో బాస్ అనే వచ్చే సాంగ్కి మ్యూజిక్ మాత్రం బీమ్స్ సిసిరోలియా మాత్రం ఎక్స్ట్రాడెడ్గా మ్యూజిక్ ఇచ్చాడు. సో పండుగకి మాత్రం తనకు
చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ టైటిల్ గ్లిమ్స్ మాత్రం చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ నిన్న రిలీజ్ అయిన మన బింబిసార డైరెక్టర్ వశిష్ఠ గారు డైరెక్ట్గా చేస్తున్న విశ్వంబర నుంచి కూడా గ్లిమ్స్ రిలీజ్ అయింది. సో మళ్ళీ ఈరోజు తన చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా సో మన శంకర వరప్రసాద్ గారు అనే మూవీ టైటిల్ని రిలీజ్ చేసి సో డబల్ ధమాకా డబల్ గిఫ్ట్ చిరంజీవి గారి బర్త్డేకి ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా చిరంజీవి గారు చాలా చాలా హ్యాపీ, ఎందుకంటే 2025 తనకు బాగా కలిసి వస్తుందని చెప్పి నమ్ముతున్నారు అనుకుంటా. సో ఇది మీ చిన్నపాటి ఈవెంట్ కూడా అరేంజ్ చేశారు, ఎందుకంటే టైటిల్ రిలీజ్ చేయడానికి. సో డైరెక్టరు అనిల్ రావిపూడి మాట్లాడుతూ సో చిరంజీవి గారిని ఒక స్పెషల్ ఒక ఎపిసోడ్ తన యొక్క స్వాగిని ఈ మూవీలో స్పెషల్గా చూపించబోతున్నాం. అండ్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్గా ఈ మూవీ యాక్షన్ సీక్వెన్స్ తోటి ఈ మూవీ ఉండబోతుంది, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని చెప్పారు. అదేవిధంగా ఈ మూవీలో నయనతార గారు నటిస్తున్నారు మన చిరంజీవి గారికి జోడిగా. అండ్ అదేవిధంగా ఈ మూవీలో విక్టర్ వెంకటేష్ గారు కూడా నటిస్తున్నారని చెప్పి సో అనిల్ రావు గారు రిలీజ్ చేశారు, అందరికీ చెప్పారు. సో అండ్ చిరంజీవి గారి అండ్ వెంకటేశ్వర్ గారి మధ్యలో మరి ఎలా ఉంటుందో కాంబో ఎలా ఉంటుందో మరి చూపిస్తానంటున్నాడు డైరెక్టరు. సో ఈ సంక్రాంతికి వస్తున్న ఈ మూవీ మన శంకర వరప్రసాద్ గారు టైటిల్ తోటి వస్తున్న ఈ మూవీ తోటి మాత్రం సంక్రాంతికి అందరికీ పండగ పంచేలాగానే చిరంజీవి గారు రెడీ అవుతున్నారని చెప్పొచ్చు.